కిషన్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్సీగా గెలిచినందుకు సంతోషంగా ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. పార్టీ నాయకత్వానికి గెలిపించిన ప్రతి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందని ఆరోపించారు. ఇక నిరుద్యోగుల సమస్యలపై మండలిలో ప్రస్తావించారో తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఒక గ్యారంటీ అయినా నిరుద్యోగ వృత్తి ఇస్తాని, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని కనీసం ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణం. దీని మీద వాళ్ళందరి తరఫున మండలిలో వాళ్ళ గొంతుకనై ప్రశ్నించి రాబోయే రోజుల్లో వాళ్ళ మెడలోంచి పని చేపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం ఏదైతే ఉందో నియోపోలిస్ దగ్గర 100 కోట్లకు పర్ ఎకర్ లెక్క అమ్మింది. ఈ 400 ఎకరాలు 40,000 కోట్లు సంపాదిద్దామని ఆలోచిస్తా ఉన్నారు. ఒకటి కాంక్రీట్ జంగల్గా మారుదామని మీరు ఆలోచన ఉందా? కర్ణాటకలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ బెంగళూరులో తాగడానికి నీళ్ళు లేవు. ఒకటి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని కాంక్రీట్ జంగల్గా మారకుండా న్యూయార్క్ నగరంలో మన్హటన్లో 600 ఎకరాలతో ఏదైతే సెంట్రల్ పార్క్ చేసిరో అదేవిధంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కోసానికి దీన్ని యూటిలైజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థుల మీద ఏదైతే లాఠీ చార్జ్ చేసిరో, విద్యార్థుల మీద ఏదైతే కేసులు పెట్టిరో వెంటనే ఎత్తేయాలి. ఇంకొకటి ఏంటంటే మోబత్కి సర్కార్ ఏదైతే ఉందో మోబత్కి సర్కార్ ఈరోజు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయమని చెప్తా ఉందా? లేదా రాహుల్ గాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీ పోయినప్పుడు విద్యార్థుల్లో ఏ విధంగా మాట్లాడారు? దీనిలో పూర్వ విద్యార్థులైన శ్రీధర్ బాబు గారు అయినా బట్టి విక్రమార్క మీనైనా ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ 400 ఎకరాలు కాంక్రీట్ జంగల్గా మారకుండా ఆపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. టీచర్లందరికీ చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మనము సాధించాలి. అది ఎప్పుడైతే క్యాన్వసింగ్లో వాళ్ళకు ప్రామిస్ చేసిన అన్ని ఇష్యూస్ను కూడా కౌన్సిల్లో లేవనెత్తుతాము. పిఆర్సీ ఉంది, డిఏలు ఉన్నాయి, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ సాధించేంత వరకు కంటిన్యూగా కొట్లాడి అవసరమైతే నిరాహార దీక్షలు చేసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు గవర్నమెంట్తోని ఉన్నత విద్యాశాఖ అధికారులతోని కలిసి కొట్లాడి వాటిని సాధించే వరకు